Design of machine elements. Welded joints. A welded joint is a permanent joint which is obtained by the fusion of the edges of the parts to be joined together with or without the application of pressure and filler material. వెల్డింగ్ అనేది వన్ ఆఫ్ ద పర్మనెంట్ జాయినింగ్ టెక్నిక్. దీంట్లో ఏంటంటే జాయింట్ పార్ట్స్ని అంటే టూ సిమిలర్ ఆర్ డిసిమిలర్ మెటల్స్ని జాయిన్ చేస్తాం బై ది అప్లికేషన్ ఆఫ్ హీట్ విత్ ఆర్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ప్రెజర్. ఇక్కడ ప్రెజర్ అనేది ఆర్క్ వెల్డింగ్లో కానీ గ్యాస్ వెల్డింగ్లో కానీ యూజ్ చేయరు. ఓన్లీ మనకి రెసిస్టెన్స్ వెల్డింగ్ కానీ స్పాట్ సీము అలాగే ఫ్లాష్ బ్లడ్ వెల్డింగు ఫోర్జ్ వెల్డింగు ఈ టైప్ ఆఫ్ వెల్డింగ్స్లో ప్రెజర్ని ఇచ్చేస్తారు. కొన్ని టైప్ ఆఫ్ వెల్డింగ్లో మనకు ఆర్క్ వెల్డింగ్ కానీ గ్యాస్ వెల్డింగ్లో కూడా ప్రెజర్ని ఇచ్చారన్నమాట. ఇక్కడ ఫిల్లర్ మెటీరియల్ అనేది ఎడిషనల్ మెటీరియల్ అంటే వెల్డ్ జోన్ దగ్గర అప్లై చేస్తారు ఇది ఏంటంటే ఆర్క్ వెల్డింగ్లో వచ్చేసరికి కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనుకోండి, అది ఆర్క్ని జనరేట్ చేస్తూ అక్కడ ఫిల్లర్ మెటీరియల్ కింద యాక్ట్ అవుతుంది. నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటే టిగ్ వెల్డింగ్ కానీ అలాగే అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ కానీ ఇందులో టంగస్టన్ ఎలక్ట్రోడ్ని ఇచ్చేస్తారు, అప్పుడు ఎడిషనల్గా ఫిల్లర్ మెటీరియల్ని ఇచ్చేస్తారు. గ్యాస్ వెల్డింగ్లో కూడా యూజ్ చేస్తారు. అదే డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ వెల్డింగ్ బట్టి అక్కడ ఫిల్లర్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ హీట్ అనేది ప్రైమరీ సోర్స్ అనమాట వెల్డింగ్లో. ద హీట్ రిక్వైర్డ్ ఫర్ ద ఫ్యూజన్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ అబ్టైన్డ్ బై బర్నింగ్ గ్యాస్. ఇక్కడ మనకి ఏంటంటే గ్యాస్ వెల్డింగ్లో అనుకోండి ఈ ఎసిటిలిన్ గ్యాస్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఎసిటిలిన్ గ్యాస్ కంబషన్ అవ్వడం వల్ల మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అదే ఆర్క్ వెల్డింగ్లో అయితే ఆర్క్ జనరేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ ఆర్క్ అది హీట్ అనేది జనరేట్ అవుతుంది. A welding is extensively used in fabrication as an alternative to riveted and bolted joints. అంటే రివిటెడ్ అండ్ బోల్టెడ్ జాయింట్స్తో కంపేర్ చేస్తే ఈ వెల్డింగ్ అనేది తక్కువ కాస్ట్ అయిపోతుంది. అలాగే ఎక్కువగా కామన్గా ఎవ్రీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అంటే ఆటోమొబైల్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఎవ్రీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వెల్డింగ్ అనేది కామన్గా ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే రిపేర్ వర్క్స్ కూడా దీన్ని వెల్డింగ్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. వెల్డింగ్ అనేది టూ సిమిలర్ ఆర్ డిసిమిలర్ మెటల్స్ని జాయిన్ చేయడానికి బై ద అప్లికేషన్ ఆఫ్ హీట్ విత్ ఆర్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ప్రెజర్. ఇది మెయిన్ బేసిక్ ఫంక్షన్. అలాగే వెల్డింగ్ ఈజ్ అన్ ఎకనామికల్ అండ్ ఎఫిషియెంట్ మెథడ్ ఫర్ అబ్టైనింగ్ పర్మనెంట్ జాయింట్ ఆఫ్ మెటాలిక్ పార్ట్స్. ఇదే తక్కువ కాస్ట్ అయిపోతుంది, అలాగే ఎఫిషియెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. హై ఎఫిషియన్సీ వెల్డెడ్ జాయింట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మేజర్గా వచ్చేసరికి దీంట్లో టూ టైప్స్ ఉంటుంది, బట్ జాయింట్, ఫిల్లెట్ జాయింట్. కామన్గా వెల్డెడ్ జాయింట్స్లో యూజ్ చేసేవి అయితే బట్ జాయింట్, కార్నర్ జాయింట్, ల్యాబ్ జాయింట్, టీ జాయింట్, ఎడ్జ్ జాయింట్, ఇవి కామన్ టైప్స్ అనమాట. ఇక్కడ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి వెల్డెడ్ జాయింట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: బట్ జాయింట్, ల్యాబ్ జాయింట్, అదర్ టైప్స్ ఆఫ్ వెల్డ్ జాయింట్. ఇక్కడ బట్ జాయింట్లో వచ్చేసరికి స్క్వేర్ బట్, సింగిల్ వి బట్, అలాగే సింగిల్ యూ బట్, డబుల్ వి బట్, డబుల్ యూ బట్. ఇందులో ఏంటంటే మెటల్ యొక్క థిక్నెస్ 5 mm కన్నా తక్కువ ఉంటే స్క్వేర్ బట్ వాడతారు, ఎడ్జ్ ప్రిపరేషన్ ఏమి చేయరు. 5 mm కన్నా దాటిస్తే ఏది వెల్డింగ్ చేయవలసిన ప్లేట్ యొక్క థిక్నెస్ 5 mm కన్నా దాటితే అప్పుడు మనకి ఇది యూజ్ చేస్తారు అనమాట. అంటే అప్ టు 12.5 mm, 5 mm నుంచి 12.5 mm ఉంటే సింగిల్ వి బట్ కానీ లేకపోతే సింగిల్ యూ బట్ కానీ వాడతారు. అంటే అక్కడ ఎడ్జ్ని ప్రిపరేషన్ అంటే వి షేప్లో చేస్తారు, లేదంటే కొన్ని టైప్లో మనకి యూ షేప్లో కట్ చేస్తారు అనమాట ఎడ్జ్ ప్రిపరేషన్. ఇది ఓన్లీ వన్ సైడ్ చేస్తే సరిపోద్ది అనమాట. అలా కాకుండా 12.5 mm థిక్నెస్ దాటింది అనుకోండి ప్లేట్ థిక్నెస్, బోత్ సైడ్స్ కూడా ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈ టైప్ పడతారు అనమాట 12.5 mm దాటితే. ఇది బట్ వెల్డింగ్. అలాగే ఫిల్లెట్ వెల్డింగ్ వచ్చేసరికి ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్, అలాగే సింగిల్ ట్రాన్స్ఫర్స్, డబుల్ ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ వెల్డ్ అనే 3 టైప్స్ ఉంటాయి. అదర్ వెల్డింగ్ టైప్స్ వచ్చేసరికి కార్నర్ వెల్డ్, అలాగే ఎడ్జ్ వెల్డ్, టీ వెల్డ్ అనేది టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ జాయింట్స్ మనం చూడొచ్చు డయాగ్రామ్స్లో. డిఫరెంట్ టైప్స్ బట్ టైపు, అలాగే ఫిల్లెట్, సీమ్ లేదంటే స్పాట్ వెల్డింగ్. ఇది రెసిస్టెన్స్ వెల్డింగ్లోకి వస్తుంది. రెసిస్టెన్స్ని యూజ్ చేసి వెల్డింగ్ చేస్తాం. దీంట్లో మెయిన్ ఏంటంటే షీట్ మెటల్ యొక్క థిక్నెస్ తక్కువ ఉండాలి. తక్కువ నైట్లకి మాత్రమే ఎక్కువగా షీట్ మెటల్ వాటిలో ఇచ్చేస్తుంటారు స్పాట్ వెల్డింగ్ అనేది. ప్లగ్ వెల్డింగు, స్లాట్ వెల్డింగు ఇది కూడా అంతే, రెసిస్టెన్స్ వెల్డింగే. ఎడ్జ్ టైప్ వెల్డింగ్ అంటే ఎడ్జెస్లో వెల్డింగ్ చేస్తాం, దీన్ని ఎడ్జ్ వెల్డింగ్ అంటాం. ఇవి టైప్స్ ఆఫ్ వెల్డ్స్. జాయింట్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ జాయింట్స్ కామన్గా ఇచ్చేసేవి బట్ జాయింట్ అంటే సేమ్ ప్లేన్లో ఉంటాయి, 2 పీసెస్ కూడా సేమ్ అలైన్మెంట్లో ఉంటాయి, దాన్ని బట్ జాయింట్ అంటాం. సైడ్ బై సైడ్ ఉంటాయి. టీ జాయింట్స్ వచ్చేసరికి పెర్పెండిక్యులర్గా ఉంటాయి.
ల్యాబ్ జాయింట్స్ వచ్చేసరికి ఈ ఒకదానికొకటి ఓవర్‌లాప్ అయి ఉంటదనమాట. మనం ఇక్కడ వెల్డింగ్ చేస్తామన్నమాట. అలాగే ఇక్కడ కూడా వెల్డింగ్ చేస్తాం. త్రూఅవుట్ లెంత్ అంతా. ఇట్లా అలాగే కార్నర్ జాయింట్. కార్నర్ జాయింట్‌లో 2 టైప్స్ ఉంటాయి. క్లోజ్డ్ కార్నరు, ఓపెన్ కార్నరు. ఇది చూడండి మనకు క్లోజ్ అయింది కార్నర్. ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ కార్నర్. మనం ఇక్కడ వెల్డింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఇవి జాయింట్స్ టైప్స్. బట్ జాయింట్. A butt joint can be defined as a joint between the two components lying approximately in the same plane. It connects the ends of the two planes. స్క్వేర్ బట్ వెల్డ్. స్క్వేర్ బట్ వెల్డ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్లేట్ యొక్క థిక్నెస్ లెస్ దెన్ 5 mm ఉండాలి. అలాగే సింగిల్ వీ బట్ వెల్డ్. ఇక్కడ మనకి థిక్నెస్లో రాంగ్ ఇచ్చాం, చూసుకోండి. ఇక్కడ సింగిల్ వీ బట్ వెల్డ్ వచ్చేసరికి 5 నుంచి 12.5 వరకు ఉంటుంది. సేమ్ మనకి సింగిల్ యూ బట్ వెల్డ్ కూడా అంతే, 5 నుంచి 12.5 mm వరకు ఉంటుంది. డబుల్ వీ బట్ వెల్డ్ వచ్చేసరికి దీంట్లో మనకి 12.5 mm దాటితే డబుల్ వీ బట్ వెల్డ్ వస్తుంది అనమాట. అదే డబుల్ యూ బట్. ఇక్కడ చూడవచ్చు స్క్వేర్ బట్ వెల్డ్, ఇది ఎడ్జ్ ప్రిపరేషన్ అవసరం లేదు. సింగిల్ వీ బట్ వెల్డ్, అలాగే సింగిల్ యూ బట్ వెల్డ్, డబుల్. ఇక్కడ మెట్ల యొక్క థిక్నెస్ అంత ఏదైతే మనకి ప్లేట్స్ని వెల్డింగ్ చేస్తామో దాని యొక్క థిక్నెస్ని బట్టి ఇక్కడ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ వెల్డ్. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ బై ద ప్లేసింగ్ ప్లేట్స్ టు బి జాయిండ్ సైడ్ విత్ దర్ ఎడ్జ్. బట్ వెల్డ్ అంటే మనకి సైడ్ బై సైడ్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి స్క్వేర్ బట్ వెల్డ్ అనేది చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు డయాగ్రామ్లో ఎక్కడ ఎడ్జ్ ప్రిపరేషన్ చేయలేదు. ఆ మెటల్స్ ప్లేట్స్ని ఏదో దగ్గర తీసుకొచ్చి అక్కడ వెల్డింగ్ చేస్తాం. అయితే ఇక్కడ స్క్వేర్ బట్ వెల్డ్ అనేది ఓన్లీ 5 mm థిక్నెస్ లోపు ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే చేస్తామన్నమాట. అది ఇంపార్టెంట్ థిక్నెస్. అలాగే సింగిల్ వీ బట్ వెల్డ్ లేదంటే యూ బట్ వెల్డ్. ఇది వచ్చేసరికి 5 mm నుంచి 12.5 mm. ఈ థిక్నెస్ వచ్చేసరికి మనకి 5 mm నుంచి 12.5 mm వరకు ఉంటే అప్పుడు ఓన్లీ వన్ సైడ్ మాత్రం ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి ఆ పోర్షన్లో మనం వెల్డింగ్ అనేది చేస్తామన్నమాట. నెక్స్ట్ డబుల్ వీ బట్ లేదంటే డబుల్ యూ బట్ వెల్డ్. ఇక్కడ వీ బట్ యూ బట్కి తేడా ఏంటంటే జస్ట్ అక్కడ ఉన్న ఎడ్జ్ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. యూ షేప్లో కట్ చేస్తారు, లేదంటే వీ షేప్లో కట్ చేస్తారు. వీ షేప్లో కట్ చేసినప్పుడు దాని యాంగిల్ సుమారుగా 60 degrees వరకు ఉంటుంది. ఇక్కడ డబుల్ యూ బట్ కానీ డబుల్ వీ బట్ కానీ అయితే దాని యొక్క మెటల్ యొక్క థిక్నెస్ 12.5 mm కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు మనకి బోత్ సైడ్స్ ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి బోత్ సైడ్స్ వెల్డింగ్ చేస్తాం అన్నమాట. ఫిల్లెట్ ఆర్ ల్యాప్ వెల్డ్. ఫిల్లెట్ వెల్డ్ని మనం ల్యాప్ వెల్డింగ్ కూడా అనొచ్చు. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ బై ద ఓవర్లాపింగ్ ఆఫ్ 2 plates. ఇక్కడ 2 plates కూడా ఓవర్లాపింగ్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మనం డయాగ్రామ్లో. ఇక్కడ ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్. ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఈ డయాగ్రామ్లో చూడండి, మనం ఫోర్స్ అప్లై చేసింది అలాగే వెల్డింగ్ చేసింది ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ ఫిల్లెట్ వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్స్ అంటే పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే లోడ్ యాక్సిస్కి మనం వెల్డింగ్ చేసిన యాక్సిస్ పెర్పెండిక్యులర్గా ఉంటుంది. వెల్డింగ్ ఏమో ఈ డైరెక్షన్లో చేస్తాం, లోడ్ వచ్చేసరికి ఈ డైరెక్షన్లో అప్లై చేస్తాం. అంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏమో వెల్డింగ్ ఈ డైరెక్షన్లో చేస్తాం, లోడ్ వచ్చేసరికి ఈ డైరెక్షన్లో చేస్తామంట. లోడ్ అనేది పి అనేది వస్తుంది. ఇది మనకి ట్రాన్స్ఫర్స్ ఫిల్లెట్ వెల్డ్ అనమాట. ఒకదానికి కూడా పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ని ఎలా చేస్తారు వెల్డింగ్ అనేది ఓవరాల్గా ఈ డయాగ్రామ్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి సైడ్ బై సైడ్ చేసాం కదా, ఈ ప్లేట్స్ని చేసాం కాబట్టి ఇది బట్ జాయింట్, ఇది వచ్చేసరికి టీ జాయింట్, ఇది వచ్చేసరికి ఎడ్జ్ జాయింట్. ఇది ఫిల్లెట్ వెల్డే, టీ జాయింట్ ఉన్నాం. ఇది కూడా ఫిల్లెట్ వెల్డ్ అంటే ల్యాప్ జాయింట్ అనమాట. ఓవర్లాప్ అయినాయి కదా కాంపోనెంట్స్. ఇది వచ్చేసరికి కార్నర్ జాయింట్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ మనం చూడొచ్చు డయాగ్రామ్లో, అన్నీ కవర్ అయినాయి దీంట్లో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సింగిల్ బట్ ప్రిపరేషన్. ఇక్కడ మనకి బట్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ని ఎడ్జ్ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నాం దాన్ని బట్టి వెల్డింగ్ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా, అది మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. ఇదంతా మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తాం. అక్కడ మనం ఆ పోర్షన్లో వెల్డింగ్ చేస్తాం అనమాట. అది చూడొచ్చు. ఇక్కడ చూడండి సింగిల్ బెవల్, మనకు దాని షేప్ వచ్చేసరికి బెవల్ అంటే ఈ టైప్లో వస్తుంది. సింగిల్ వి ఈ టైప్లో వస్తుంది. ఇది వచ్చేసరికి సింగిల్ జే ఇలా వస్తుంది అనమాట. వెల్డింగ్ సింబల్స్ అనమాట ఇవి. సింగిల్ యూ అంటే ఇలా వస్తుంది అనమాట. ఇవి డిఫరెంట్ షేప్స్ అనమాట. అలాగే డబుల్ బట్ వెల్డ్ ప్రిపరేషన్ వచ్చేసరికి బోత్ సైడ్స్ చేసినప్పుడు ఈ డైరెక్షన్లో వస్తుంది. డబుల్ బెవల్లో డబుల్ వి, డబుల్ జే, డబుల్ యూ. అలాగే వెల్డెడ్ జాయింట్స్ వచ్చేసరికి బట్ జాయింట్స్, అలాగే ఫిల్లెట్ వెల్డ్.
ఇవి కంబైన్డ్గా ఎలా వస్తాయి అనేది చూడొచ్చు దీంట్లో. ఇది వచ్చేసరికి బట్ వెల్డ్, ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి ఇది ల్యాబ్ ల్యాబ్ టైప్ ఉంటుంది. ఇది రెండు కామన్గా కూడా ఇచ్చేస్తుంటారు అనమాట. ఇది వెల్డ్, కాంపౌండ్ వెల్డ్ అంటే బోత్ ఈ కేస్ కూడా వస్తుంది దీంట్లో. వెల్డ్ జాయింట్స్లో టీ జాయింట్స్ వచ్చేసరికి ఇవి కూడా అంతే, ఫిల్లెట్ వెల్డ్ వచ్చింది, అలాగే బట్ టీ జాయింట్స్, డిఫరెంట్ జాయింట్స్ ఇవి. ల్యాబ్ జాయింట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఫిల్లెట్ 90 degreesలో చేస్తాం, ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ వెల్డ్ ఉంటాం. అలాగే ఇది స్పాట్ వెల్డింగ్ కూడా చేస్తామంట. స్పాట్ వెల్డింగ్ అంటే ఈ పోర్షన్లో చేస్తామంట. క్లోజ్డ్ కార్నర్ జాయింట్స్, ఈ జాయింట్స్ వచ్చేసరికి మనకు చూడండి, క్లోజ్డ్ కార్నర్ అంటే ఇక్కడ జాయింట్స్ అనేది క్లోజ్ అయినాయి, అయితే అక్కడ చేసే విధానం ఫిల్లెట్ వెల్డ్ అంటాం. ఈ టైప్ ఆఫ్ వెల్డ్. ఇది బట్ వెల్డ్ అంటే సేమ్ ఎలిమెంట్లో చేస్తాం కాబట్టి అక్కడ బట్ వెల్డ్ వస్తుంది. కాంపౌండ్ వచ్చేసరికి బట్ అంటే రెండు ఇచ్చేస్తారు అనమాట, ఫిల్లెట్ అండ్ బట్ వెల్డ్ ఇచ్చేస్తారు. థర్డ్ డయాగ్రామ్. ఇది ఓపెన్ కార్నర్ జాయింట్స్. ఓపెన్ కార్నర్ జాయింట్స్ వచ్చేసరికి ఇది, దీంట్లో వచ్చేసరికి అవుట్ సైడ్ ఫిల్లెట్, ఇన్సైడ్ ఫిల్లెట్. ఇన్సైడ్ ఫిల్లెట్ అంటే లోపల చేస్తారు, అవుట్ సైడ్ అంటే ఎడ్జ్లో చేస్తారు. బోత్ రెండు కంబైన్డ్గా వాడతారు అనమాట. ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి ఏ ఫిల్లెట్ జాయింట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ల్యాబ్ జాయింట్. ఫిల్లెట్ జాయింట్ని మనం ల్యాబ్ జాయింట్ అంటాం. బిట్వీన్ ద టూ ఓవర్లాపింగ్ ప్లేట్స్ ఆర్ కాంపోనెంట్స్, ఓవర్లాపింగ్ అయ్యి ఉండాలి, అలాంటప్పుడు మనం ఫిల్లెట్ వెల్డ్ చేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే మేజర్గా 2 types ఉంటాయి. ట్రాన్స్వర్స్ ఫిల్లెట్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ వెల్డ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. మన డైరెక్షన్ ఆఫ్ వెల్డ్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ దానికోటి పెర్పెండిక్యులర్గా ఉంటాయి అనమాట. అంటే ఈ ప్లేట్ డైరెక్షన్ మనకి ఇలా చూసుకుంటే ఈ వెల్డింగ్ అనేది ఇటు చేసుకుంటూ వెళ్తారు. మనకి ఇదేమో లోడ్ ఇటు డైరెక్షన్ అనమాట. ఇది టాప్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అంటే వెల్డ్ డైరెక్షన్కి ఇది ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్కి ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. దాన్ని మనం ట్రాన్స్వర్స్ ఫిల్లెట్ అంటాం. ఇందులో 2 రకాలు ఉంటాయి, డబుల్ ట్రాన్స్ఫర్, సింగిల్ ట్రాన్స్ఫర్. అంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వెల్డింగ్ చేశాడు, ఇక్కడ మాత్రమే ఇటు పక్క చేయలేదు. ఇందులో వచ్చేసరికి బోత్ సైడ్స్ చేశాడు, అప్పుడు ఇది డబల్ ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ వెల్డ్ అవుతుంది. టాప్ సైడ్ చేశాడు, అలాగే బాటమ్ సైడ్ కూడా చేశాడు ప్లేట్స్కి. ఇలా చేస్తే మనం దీన్ని డబుల్ ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ వెల్డ్ అంటాం. ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ వెల్డ్ ఈజ్ ప్యారలల్ టు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంటే ఇక్కడ మనం చేసిన డైరెక్షన్ ఆఫ్ వెల్డ్కి ఈ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ రెండు ఒకేలా ఉంటాయి, దాన్ని ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్ అంటాం. ఇక్కడ చూడొచ్చు, ఇది డైరెక్షన్లో చేసాం వెల్డింగ్, ఈ ప్లేట్లో డైరెక్షన్ చేసాం, ఈ ఫోర్స్ కూడా మనకి ఇదే డైరెక్షన్లో అప్లై చేస్తాం ఉంటాం, ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెండు, దాన్ని ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్ అంటాం. స్పాట్ వెల్డ్, దీన్ని జనరల్గా రెసిస్టెన్స్ వెల్డింగ్ అంటాం. దీంట్లో 10 volts వరకు వోల్టేజ్ ఇచ్చేస్తారు, హై కరెంట్ని రెసిస్టెన్స్ని ఇచ్చేసి అక్కడ మనకి స్పాట్ వెల్డ్, సీమ్ వెల్డ్, ప్రొజెక్షన్ వెల్డ్ ఇవన్నీ ఒకే కేటగిరీ వస్తాయి, రెసిస్టెన్స్ వెల్డింగ్ వస్తాయి అన్నమాట. దీంట్లో ల్యాబ్ జాయింట్స్కి అది ప్లేట్ షీట్ మెటల్ ఎక్కువగా కామన్గా ఇచ్చేస్తూ ఉంటారు దీన్ని, స్పాట్ వెల్డింగ్ అనేది. ఆటోమొబైల్ బాడీస్ వాటిని వెల్డింగ్ చేయడానికి స్పాట్ వెల్డింగ్ కామన్గా ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ బట్ జాయింట్. మనకి మెయిన్ స్ట్రెంత్, ఇది బట్ జాయింట్లో స్ట్రెంత్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. దీంట్లో ఏంటంటే ఫోర్స్ పి అనే ఫోర్స్ అప్లై చేస్తుంట ఈ జాయింట్స్కి. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉన్న బిట్ ఏంటంటే మనకి ఈ థ్రోట్, అంటే సైజ్ ఆఫ్ థ్రోట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద వెల్డ్ సైజ్ ఎంత ఉందో సేమ్ మనకి, అంటే ఇక్కడ హెచ్, ఇది అంటే హెచ్ అంటే మెటల్ ప్లేట్ థిక్నెస్ ఎంత ఉందో అదే హెచ్ అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ వెల్డ్ అని అర్థం. అలాగే థ్రోట్ అంటే థిక్నెస్ ఆఫ్ వెల్డ్ వచ్చేసరికి దాని యొక్క రెండు సేమ్ ఉంటాయి అనమాట, ఒకటే టీ అన్న హెచ్ అన్న ఒకటే ఈ కేసులో అనమాట. మనకి అక్కడ సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు అంటే టెన్సైల్ లోడ్ పడుతుంది కదా, ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తాం కాబట్టి టెన్సైల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు పి, అంటే అప్లైడ్ లోడ్ బై ఏరియా వచ్చేసరికి హెచ్, అంటే ఇక్కడ ఈ హెచ్ ఇది వేస్తున్నాం, దీని థిక్నెస్, అలాగే ఈ లెంత్ అది వేసుకుంటే మనకి ఏరియా వస్తుంది, అంటే లోడ్ బై ఏరియా, అది స్ట్రెస్ అవుతుంది, టెన్సైల్ స్ట్రెస్. ఇక్కడ సిగ్మా టీ అంటే టెన్సైల్ స్ట్రెస్, పి అంటే టెన్సైల్ ఫోర్సు, హెచ్ అంటే థ్రోట్ ఆఫ్ ద బట్ వెల్డ్, దీన్నే మనం థిక్నెస్ ఆఫ్ వెల్డ్ కూడా అనొచ్చు అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద వెల్డ్. ఇన్ దిస్ కేస్ థ్రోట్ ఆఫ్ వెల్డ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ప్లేట్ థిక్నెస్ టీ, సేమ్ రెండు ఒకటి ఉంటాయి కాబట్టి సపోజ్ మనం ఈ హెచ్ బదులు టీ వేస్తాం అనమాట, అప్పుడు ఏమవుతుంది మనకి పి ఈజ్ ఈక్వల్ టు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా, అంటే సిగ్మా టీ ఎల్
ఇక్కడ సిగ్మా టీ అంటే టెన్సైల్ స్ట్రెంత్ స్ట్రెస్, అలాగే టీ అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేటు, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద వెల్డ్. ఇది మనకు బేసిక్ ఫార్ములా అనమాట. ఇది ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే ఈ వెల్డ్ జాయింట్ దీని యొక్క స్ట్రెంత్ ఈ అప్లై చేసిన ఫోర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. దీన్నే మనం రెసిస్టింగ్ ఫోర్స్ అంటాం అనమాట. ఈ రెసిస్టింగ్ ఫోర్స్ అనేది ఇక్కడ మనకి ఈ ఇక్కడ అప్లై చేసిన లోడ్ కన్నా ఈ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, అప్పుడే ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద స్ట్రెంత్ ఆఫ్ ద ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్ జాయింట్. ఇక్కడ మనకు ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్లో స్ట్రెంత్ ఎలా ఉంటుందని చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మనకి హెచ్ అంటే లెగ్ ఆఫ్ ద వెల్డ్. హెచ్ అంటే ఇది మనకు లెగ్ ఆఫ్ ద వెల్డ్ అంటే ఈ పోర్షన్ వస్తుంది అనమాట హెచ్. అలాగే టీ అంటే థ్రోట్ ఆఫ్ ద వెల్డ్, మినిమం క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వెల్డ్ లొకేటెడ్ ఎట్ 45 degrees ద లెగ్ డైమెన్షన్. లెగ్ డైమెన్షన్స్లో 45 degrees తీసుకుంటే మినిమం క్రాస్ సెక్షన్ రావాలి. ఆ పోర్షన్ మనం థ్రోట్ ఆఫ్ ద వెల్డ్ అంటాం. నెక్స్ట్ ఈ టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాస్ 45. మనకి కాస్ 45 అంటే కాస్ 45 వాల్యూ 1/√2 కాబట్టి 0.707 హెచ్ వస్తుంది. అయితే ఇది ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. ఇది ఫిల్లెట్ వెల్డ్ ఎలా ఉంటుంది కదా, మనకి ఇక్కడ లెగ్ ఆఫ్ వెల్డ్ అంటే ఇది హెచ్, ఇది హెచ్ కాబట్టి మనకి ఇక్కడ మినిమం క్రాస్ సెక్షన్ అంటే ఇక్కడ 45 degreesతో లైన్ కొడితే ఇది మినిమం లైన్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 45 degrees, ఇది వచ్చేసరికి టీ అంటాం అనమాట. థ్రాట్ ఆఫ్ వెల్డ్ అంటాం దీన్ని. ఇప్పుడు కాస్ 45 ఎంత అవుతుంది మనకి? కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఏంటంటే 90 degrees కాబట్టి ఇది హైపోటనస్ అవుతుంది. అంటే ఇది ఎడ్జసెంట్ సైడ్ టీ బై హైపోటనస్ అంటే హెచ్ వస్తుంది అనమాట. హెచ్ వస్తుంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాస్ 45 వస్తుంది. ఇది ఇక్కడ వస్తుంది టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాస్ 45 వచ్చింది. ఇక్కడ కాస్ 45ని మనం క్యాలిక్యులేటర్లో కొడితే 0.707 వస్తుంది, హెచ్ వస్తుందన్నమాట. అంటే ఇది మినిమం క్రాస్ సెక్షన్ ఉంటుంది థ్రాట్ అంటే. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫిల్లెట్ వెల్డ్ అక్కర్స్ డ్యూ టు ద షీర్ అలాంగ్ ద మినిమం క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వెల్డ్. ఈ వెల్డ్ అనేది ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుందంటే మినిమం క్రాస్ సెక్షన్ దగ్గర, అంటే ఈ ఏరియాలో ఫెయిల్యూర్ అవుతుంది ఎప్పుడైనా సరే. అందుకని మనం ఆ టీ అనేది అక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ షీర్ స్ట్రెస్ ఇన్ ద ఫిల్లెట్ వెల్డ్ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే షీర్ స్ట్రెస్ కంటే లోడ్ బై ఏరియా కాబట్టి లోడ్ అంటే మనం అక్కడ అప్లై చేసిన లోడు షీర్ లోడ్. అలాగే ఇక్కడ 707 హెచ్ అంటే ఇక్కడ టీ థిక్నెస్ ఇంటూ ఈ థిక్నెస్ ఇంటూ లెంత్ వేస్తాం, ఎంత లెంత్ ఇస్తాం అంటే ఇక్కడ ఉన్న థిక్నెస్ ఈ లెంత్ వేస్తాం. ఎంత వస్తుందంటే మనకు అది థిక్నెస్ అంటే 707 హెచ్ ఇంటూ ఎల్, ఇది 0 కాదు ఎల్ ఇంటూ ఎల్ వేసుకుంటాం. ఎల్ వేసుకుంటే మనకి షీర్ స్ట్రెంత్ సింగిల్ ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్ వచ్చేసరికి దీన్ని చేస్తే పీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ పీ ఒకటి కడతాం, పీ ఈజ్ ఈక్వల్ టు 707 హెచ్ ఎల్ ఇంటూ టవ్ అంటే ఇక్కడ షీర్ స్ట్రెస్ అనమాట. ఇది ఈక్వేషన్, ఇది గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఇది ఓన్లీ సింగిల్ ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్ అంటే ఇక్కడ వన్ సైడ్కి మాత్రమే చేస్తాం. అలాగే బోత్ సైడ్స్ చేశారనుకోండి అంటే డబుల్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 2 ఇంటూ వేస్తాం బోత్ సైడ్స్ అయితే 2 ఇంటూ ఆన్సర్ వేస్తాం ఉంటాం. అప్పుడు ఎంత వస్తుందంటే 1.414 హెచ్ ఎల్ టవ్ వస్తుంది. ఇది ఓన్లీ సింగిల్ సైడ్ కాబట్టి సింగిల్ మాత్రమే తీసుకున్నాం అన్నట్టు. ఓన్లీ సింగిల్ ప్యారలల్ ప్లేట్కి రెసిస్టింగ్ ఫోర్స్ పీ ఈజ్ ఈక్వల్ టు 0.707 హెచ్ఎల్ టవ్. నెక్స్ట్ స్ట్రెంత్ ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ వెల్డింగ్స్, ఇది బోత్ సైడ్ తీసుకుంటారు. ఇది ఈ టైప్ ఆఫ్ వెల్డింగ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఇందాక వచ్చింది షీరు ఆ టైప్ ఆఫ్ లోడింగ్కి ఆ డయాగ్రామ్కి, ఇది వచ్చేసరికి టెన్సైల్ లోడ్. అప్పుడు టెన్సైల్ స్ట్రెస్ టీ ఈజ్ ఈక్వల్ టు పీ బై టీ ఇంటూ ఎల్. ఇక్కడ టీ అంటే మనకి సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఏది టీ ఈజ్ ఈక్వల్ టు 0.707 హెచ్, అది మాత్రం కామనే. అప్పుడు టీ బదులు 707 హెచ్ ఎల్ వేస్తాం, ఇది టీ బదులు వేస్తాం. నెక్స్ట్ పీ ఈజ్ ఈక్వల్ టు అంటే స్ట్రెంత్ అనమాట, రెసిస్టింగ్ స్ట్రెంత్ పీ ఈజ్ ఈక్వల్ టు 0.707 హెచ్ఎల్ సిగ్మా టీ. ఇక్కడ సిగ్మా టీ అంటే టెన్సైల్ స్ట్రెస్. ఇక్కడ మనం ఈ లోడ్ని బట్టి స్ట్రెస్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ టెన్సైల్ స్ట్రెస్ షీర్ అనేది అక్కడ లోడ్ని బట్టి డైరెక్షన్ బట్టి డయాగ్రామ్ బట్టి చూసుకోవాలి. ఇక్కడ డబుల్ ట్రాన్స్ఫర్ అనుకోండి అంటే బోత్ సైడ్స్ ఇస్తారనుకోండి, ఇది ఓన్లీ సింగిల్ ట్రాన్స్ఫర్కి
ఇది ఓన్లీ సింగిల్ ట్రాన్స్ఫర్కి P ఈజ్ ఈక్వల్ టు 707 HL సిగ్మా T. అలాగే డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి దీన్ని ఇంటూ 2 వేస్తాం. ఇంటూ 2 వేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 1.414 HL టౌ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సింగిల్ అడుగుతున్నాడా డబుల్ అడుగుతున్నాడా అని చూసుకుని ఆ ఫార్ములా మనకి వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వెల్డింగ్ సింబల్స్ ఆల్రెడీ మెషిన్ డ్రాయింగ్లో కూడా వస్తాయి. ఇవి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ సింబల్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు మెషిన్ డ్రాయింగ్. అలాగే ఆర్ఆర్బీస్లో కూడా ఎక్కువగా వెల్డింగ్ సింబల్స్ అడుగుతూ ఉంటాడు. బట్ వెల్డింగ్ అనుకోండి ఈ టైప్లో వస్తుంది. స్క్వేర్ బట్ వెల్డింగ్ వచ్చేసరికి అంటే ఎడ్జ్ ప్రిపరేషన్ లేకుండా చేస్తే ఈ టైప్లో వస్తుంది. సింగిల్ వీ బట్, అలాగే సింగిల్ బెవల్ బట్, సింగిల్ వీ బట్ విత్ బ్రోడ్ రూట్ ఉంటే ఇవి. ఈ టైప్స్ అన్ని సింబల్స్ అన్నీ ఆల్రెడీ మీరు చూసారు, నేర్చుకుంటాం మంచిది అనమాట. అలాగే బేకింగ్ రన్, ఫిల్లెట్ వెల్డ్ సేమ్ సర్కిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వస్తుంది. ఫిల్లెట్ వెల్డ్ అంటే ప్లగ్ వెల్డ్ వచ్చేసరికి ఇది ప్లగ్ వెల్డ్, స్పాట్ వెల్డ్ వచ్చేసరికి సర్కిల్, సీమ్ వెల్డ్ వచ్చేసరికి ఎక్కువగా ఇవి అడుగుతున్నాడు అనమాట. ఈ రెండు ఎక్కువ అడుగుతున్నాడు, చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్లాట్, కన్వెక్స్, కాన్కేవ్, అలాగే ఫ్లాట్, సింగిల్ వీ బెట్, కాన్వెక్స్, కాన్కేవ్, ఈ డిఫరెంట్ వెల్డింగ్ సింబల్స్ అన్నీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటాయి, చూసుకోండి ఒకసారి. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ద వీకెస్ట్ ప్లేన్ ఇన్ ద ఫిల్లెట్ వెల్డ్ ఈజ్. ఇక్కడ వీకెస్ట్ ప్లేన్ అంటే ఎక్కడ ఉంటుంది? ఫిల్లెట్ వెల్డ్ అంటే మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఒక డయాగ్రామ్ గీసాం. ఇందులో ఈ ప్లేన్లో వీకెస్ట్ లెంత్ ఎంత అంటే ఇది వస్తుంది అనమాట. దాన్ని మనం T అంటాం, దీన్ని థ్రోట్ అంటాం అనమాట. 45 degrees దగ్గర వస్తుంది ఆ లెంత్ అనేది. అది తక్కువ లెంత్ ఉంటుంది, అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట ఆ డైరెక్షన్లో. కాబట్టి ద వీకెస్ట్ ప్లేన్ ఆఫ్ ద ఫిల్లెట్ అంటే థ్రోట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ. ఇన్ ఆటోమొబైల్ బాడీ వర్క్ ద టైప్ ఆఫ్ వెల్డింగ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్. ఆటోమొబైల్ బాడీస్కి అట్లకి ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్ వాడతారు అంటున్నాడు. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఫిల్లెట్ వెల్డెడ్ జాయింట్ ద థ్రోట్ ఆఫ్ ద వెల్డ్ యాజ్ కంపేర్ టు సైజ్ ఆఫ్ ద వెల్డ్. థ్రోట్ ఆఫ్ ద వెల్డ్ యాజ్ కంపేర్ టు సైజ్ ఆఫ్ వెల్డ్ ఎంత ఉంటుంది అండి? ఇన్ ఫిల్లెట్ వెల్డ్లో ఇది చూసుకుంటే T ఈజ్ ఈక్వల్ టు ఈ సైజ్ ఆఫ్ ద వెల్డ్ అంటే H ఎంత ఉంటుందంటే 0.707 టైమ్స్ ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ మనం రిలేషన్ చేసాం, ఇది చూడొచ్చు మనకు దాంట్లో. ఈ పోర్షన్ మనం T అంటాం, ఇది లెగ్ అంటే H అనమాట సైజ్, ఇదనమాట. ఇది T, ఇది వచ్చేసరికి H. దీనికి ఉన్న రిలేషన్ అనమాట. ఇది 45 degrees కాబట్టి మనం వేసుకుంటే అబౌట్ 0.707 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ ఏ ల్యాబ్ జాయింట్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు. ల్యాబ్ జాయింట్ అనేది ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు. ఈ ల్యాబ్ జాయింట్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ పోర్షన్ ఉంటుంది కాబట్టి మనం లోడ్ ఎప్పుడైనా వేసినప్పుడు ఇది ఏమవుతుందంటే బెండింగ్ మూమెంట్ అనమాట. అంటే సమ్ బెండింగ్ మూమెంట్ అనేది ఇక్కడ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా, ఈ ప్లేస్లో మనకి ఏంటంటే సమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ట్విస్టింగ్ మూమెంట్ వస్తుంది. ట్విస్టింగ్ మూమెంట్ కదా, బెండింగ్ మూమెంట్ వస్తుంది అనమాట, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఈ పెర్పెండిక్యులర్ లోడ్ అంటే మెయిన్ ఏంటంటే బెండింగ్ మూమెంట్ అనేది ల్యాబ్ జాయింట్స్లో సబ్జెక్ట్ అవుతుంది అనమాట ఎక్కువగా. అందుకే మెయిన్ బట్ జాయింట్స్కి ఎక్కువ స్ట్రెంత్ ఉండే కారణం అదే. ల్యాబ్ జాయింట్తో కంపేర్ చేస్తే బట్ జాయింట్కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. ఇన్ బట్ జాయింట్ ద సైజ్ ఆఫ్ ద వెల్డ్ ఈజ్ ఈక్వల్ టు. బట్ జాయింట్లో ఏంటంటే మనకి ఇలా ఉంటాయి కాబట్టి ప్లేట్స్, ఇక్కడ మనకి ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క థిక్నెస్ H ఎంత ఉందో సేమ్ ప్లేట్ యొక్క థిక్నెస్ సేమ్ అంతే, రెండు ఒకటే అనమాట. కాబట్టి బట్ జాయింట్లో వెల్డ్ సైజ్ ఈక్వల్ టు థ్రోట్ ఆఫ్ ద వెల్డ్. బి కరెక్ట్ అనమాట. బి అనేది కరెక్ట్, థ్రోట్ ఆఫ్ ద వెల్డ్. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్లెట్ ఈజ్ గివెన్ బై. సైజ్ ఆఫ్ ద ఫిల్లెట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? స్మాలర్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ద సైజ్ ఆఫ్ ద ఫిల్లెట్ వెల్డ్ ఈజ్ గివెన్ బై. సైజ్ ఆఫ్ ద వెల్డ్ అంటే మనం ఫిల్లెట్ వెల్డ్ చూస్తాం కదా, ఇది ఇప్పుడు సైజ్ ఆఫ్ ద వెల్డ్ అంటే ఇది H అనమాట. ఎప్పుడైనా సరే తక్కువ సైడ్ అంటే ఇది ఈక్వల్గా ఉంటుంది, ఈ తక్కువ సైడ్ ఉన్నది తీసుకుంటాం అనమాట. అంటే స్మాలర్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్లో తీసుకుంటాం అనమాట. బి కరెక్ట్. ఇది H అంటే ఇది ఎక్కువ ఉంటుంది లెంత్, హైపోటనస్ తీసుకోమంట, స్మాలర్ సైడ్ తీసుకుంటాం, అది సైజ్ ఆఫ్ ద వెల్డ్. నెక్స్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ వెల్డెడ్ జాయింట్ ద సైజ్ ఆఫ్ ద వెల్డ్ ఈజ్ ఈక్వల్ టు. ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ వెల్డ్లో సైజ్ ఆఫ్ ద వెల్డ్ అనేది ఏంటంటున్నాడు? √2 టైమ్స్ థ్రోట్ ఆఫ్ ద వెల్డ్ అనమాట. √2 టైమ్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సైజ్ ఆఫ్ ద వెల్డ్ డబుల్ ట్రాన్స్ఫర్లో ఏమనుకున్నాం మనం,
2 ఇంటూ 0.707 కదా, 707 ఇంటూ హెచ్ చేసుకున్నాం కదా. ఇక 2 ఇంటూ 707 వేసుకుంటే మనకు దాని ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.414. ఈ 1.414 అనేది √2కి సమానం అనమాట. కాబట్టి √2 ఇంటూ థ్రాట్ ఆఫ్ ది వెల్డ్. డి కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, ఫర్ ఏ ప్యారల్ లోడ్ ఆన్ ఫిల్లెట్ వెల్డ్ ఈజ్ ఈక్వల్ టు లెగ్స్ ప్లేన్ మ్యాక్సిమం షీర్ అక్కర్స్ ఎట్. మ్యాక్సిమం షీర్ అక్కర్స్ ఎట్ అంటే మనకి 45 డిగ్రీస్లో ఉంటుంది అనమాట. మ్యాక్సిమం షీర్స్ అంటే మనకి ఇక్కడ చెప్పాం కదా, ఇలా చేసుకున్నాం కదా, ఇది 45 డిగ్రీస్లో ఉంటుంది ఎప్పుడు. అక్కడ మనకి మ్యాక్సిమం షీర్ అనేది వస్తుంది, అక్కడే బ్రేకేజ్ అవుతుంది అనమాట. అది మినిమం క్రాస్ సెక్షన్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.